నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి నీ మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది జీతాలు రావట్లేదని నిలదీశారు. దీంతో కమిషనర్ మాట్లాడుతూ 2 నెలలు జీతాలు ఇస్తా అని హామీ ఇవ్వడంతో మున్సిపల్ కార్మికులు ధర్నాను విరమించారు. పర్మిషన్ తీసుకొని రండి, ఒక టైంలో కూర్చోండి, పిలుస్తాను, కూర్చోండి, అదేమో చీపురు గీపురు దానికి సంబంధించిన ఏమంటే రెగ్యులర్గా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి రెగ్యులర్గా వచ్చాయి ఉన్నాయి కరెక్టే, కానీ అది చూడడానికి కూడా నాకు తీరంగా లేదంత వ్యవహారంలో ఉన్నాయి కరెక్టే, దానికి వచ్చే 2 రోజులు టైం పడుతుంది. దాని కూడా ఒకసారి ఇవ్వమంటే ఇచ్చేస్తాం. 6 రోజులు అయితే పడుతుంది. మాట చెప్పడానికి నేను మండే లోపల చేయించేస్తాం. ఒకటి కావాలంటే ఇప్పుడు చేసి ఇచ్చేస్తాం. కార్మిక అయితే సార్, నేను సార్ కలిసి ఉందని మాట్లాడండి. బాధనొద్దు బాబు, ఇప్పుడు అవన్నీ దాని గురించి సమస్య బాబు గురించి మాట్లాడతా. అది విషయం ఒకటి కాదు, నువ్వు ఎక్కువ మాట్లాడతావు, నువ్వు ఒకటే మాట చెప్తావు, నువ్వు సబ్జెక్ట్ మాట్లాడతావు. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు మన కార్మికుల సమస్య మీరు హెడ్ ఆఫ్ ది వర్క్స్ మీరు చెప్పుకుంటాం, మా సమస్య చెప్పండి. నేను వచ్చి మీరంతా టైం పెట్టండి, నేను సమస్యలు చెప్పండి. నేను ఆఫీసులో వేరే వాళ్ళతో మేమే వస్తాం సార్, కానీ ఈసారి ఎందుకు వచ్చింది సార్? పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఎందుకు ఇబ్బంది పెడుతుంది? ఏం చర్యం చేస్తలేదు, ఏం రోడ్డు మీద అకౌంట్ అమర్తేనే పోతాం, లేకుంటే కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ తెలియజేయడమే ఉంది. ఎల్ఆర్ఎస్కు 2020 సంవత్సరంలో ఎవరైతే ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం అప్లై చేసుకున్నారో వారందరికీ ప్రభుత్వం ఇప్పుడు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 31 వరకు ఎవరైతే అమౌంట్ చెల్లించి రెగ్యులరైజ్ చేసుకుంటారో వారికి 25% రిబేట్ ఇవ్వడం, డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకొని లాభం పొందాల్సిందిగా
విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అలాగే పట్టణ ప్రజలందరూ కూడా ఇది చివరి నెల, ఈ ఆర్థిక సంవత్సరానికి 2024-25 ఆర్థిక సంవత్సరం ఈ నెలతో ముగుస్తున్నందుక అందరూ కూడా పట్టణంలోని ప్రజలందరూ వాళ్ళ యొక్క ఇంటి పన్నులు, నల్లా పన్నులు చెల్లించి, ట్రేడ్ లైసెన్సులు కూడా చెల్లించి ఈ పట్టణ అభివృద్ధికి తోడ్పడగలని కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రులు ఎమ్మెల్సీగా చిన్నమైల్ అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కుమరయ్యలు విజయం సాధించిన సందర్భంగా టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకోవటం జరిగింది. భారతీయ జనతా పార్టీ బీబీపేట శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణరెడ్డి ఆదేశాల మేరకు బీబీపేట మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రులు ఎమ్మెల్సీగా చిన్నమైల్ అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కుమరయ్యలు విజయం సాధించిన సందర్భంగా టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకోవటం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్సీలు గెలవడం, తెలంగాణ ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయం. 2028లో ఈరోజు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కామారెడ్డి నియోజకవర్గంలోని సంబరాలు చేయడం జరిగింది. ఈ సంబరాల్లో భాగంగా ఇద్దరికి టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన మల్క కుమరయ్య గారికి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన అంజిరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రజలు వచ్చే నాటికి 2 ప్రభుత్వాలను ఎట్లయితే తారుమారు చేశారో వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి బీజేపీకి పట్టం కడతారని కోరుకుంటూ ఈ విజయాన్ని అందించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నేటి నుండి ప్రారంభం అయి ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. గురువారం రోజున ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 38 కేంద్రాలలో 7,949 మంది విద్యార్థులకు గాను 7,789 మంది విద్యార్థులు హాజరు కాగా 160 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఇందులో 7,278 మంది విద్యార్థులు జనరల్ అభ్యర్థులకు గాను 7,137 మంది హాజరు అయ్యారని,
141 మంది గైర్హాజరు అయ్యారని, వొకేషనల్ కోర్సులో 671 మందికి గాను 652 మంది హాజరు కాగా 19 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి డీఎస్పీ సీఏలను, ఎస్ఐలను అడిగి కేసు ఫైల్స్ను పరిశీలించడం జరిగినది. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలి. రోడ్డు ప్రమాదాల నివారణపై అన్ని స్థాయిల అధికారులు మరింత దృష్టి సారించాలి. నేరాల నివారణ, నేరఛేదనే లక్ష్యంగా పనిచేయండి. సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించాలి. నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నందు జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ, పెండింగ్, అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు నుండి ఛార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశోధన చేసి ఫైనల్ చేయాలి అన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయాలని అన్నారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పనిచేయాలన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్ అమలు పరుస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, సంవర్ధవంతమైన సేవలు అందజేస్తూ సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా గ్రామాలలో సీసీటీవీల యొక్క ప్రాముఖ్యత పై అవగాహన కల్పిస్తూ ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్ డయల్ 100 వాటి వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో దొంగతనాలు జరగకుండా పగలు, రాత్రి సమయాల్లో పెట్రోలింగ్లు చేస్తూ ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, పాత నేరస్తుల కదలికలపై నిఘా పెడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, అక్రమ ఇసుక, PDS రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పటిష్టమైన చర్యలు తీసుకొని నియంత్రించాలని అన్నారు. విధులలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన పోలీసు అధికారులు మరియు సిబ్బందిని గుర్తించి వారికి ఎస్పీ సింధు శర్మ ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది. వారిలో 1 ఎస్. అనిల్ SI మాచారెడ్డి, 2 గంగారెడ్డి ASI ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్, 3 ప్రియాంక ఉమెన్ కానిస్టేబుల్ బిక్నూర్, 4 రాములు కానిస్టేబుల్ బిబిపేట్, 5 విజయ్ కానిస్టేబుల్ కామారెడ్డి, 6 శిరీష ఉమెన్ కానిస్టేబుల్ దేవునిపల్లి, 7 నవీన్ కానిస్టేబుల్ దేవునిపల్లి, 8 శ్రీనివాస్ సదాశివ నగర్ పోలీస్ స్టేషన్, 9 సాయిబాబా తాడ్వాయి పోలీస్ స్టేషన్, 10 భవిత ఉమెన్ కానిస్టేబుల్, 11 చంద్రయ్య కానిస్టేబుల్ నాగిరెడ్డిపేట్, 12 రవీందర్ కానిస్టేబుల్ పెద్ద కొడంగల్, 13 నదీం కానిస్టేబుల్ బిచ్కుంద, 14 వెంకటేశ్వర్లు కానిస్టేబుల్ నసరుళ్లాబాద్, 15 జావీద్ కానిస్టేబుల్ నసరుళ్లాబాద్. గార్లకు ఎస్పీ మేడం ప్రశంస పత్రాలను అందజేస్తూ అభినందించడం జరిగింది. ఈ సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, IPS మేడం గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నరసింహారెడ్డి గారు, డిఎస్పీలు సత్యనారాయణ, శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, DCRB ఇన్స్పెక్టర్ మురళి, సీలీలు, RIలు, SIలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు: 10 గ్రాముల బంగారం 89,150 వెండి 1,010 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.